హాయ్ ఫ్రెండ్స్, మీతో ఈరోజు ఒక ఆనందకరమైన విషయం తెలియజేయాలి. అంత ఆనందకరమైన విషయం ఏంటంటే, నా లైఫ్లో నేను మర్చిపోని రోజు అంటూ ఉందంటే అది ఈరోజే. ఇంటి దగ్గర నుంచి అమ్మ నాన్న వచ్చారు వైజాగ్. అలాగా రూమ్లో ఉంటే బోర్గా ఫీల్ అవుద్దని చెప్పేసి ఆర్కే బీచ్కి వచ్చామన్నమాట. మా ఫ్యామిలీ అండ్ మా బావ కూడా వచ్చాడు. యాక్చువల్లీ అక్కడ మా అమ్మ ఇద్దరు చెల్లెలతో ఉన్నానన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో మా బావ తీస్తున్నాడు. మా నాన్న కూడా ఉన్నాడు మా బావ పక్కన. యాక్చువల్లీ మా నాన్న రమ్మంటే రావట్లేదు. ఈరోజు అయితే నేను మర్చిపోలేను లైఫ్లో. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇంటి దగ్గర నుంచి వచ్చారనమాట. మాది ఏ ఊరు ఏంటి అని చెప్పే ముందు వీడియో ఒకసారి చూడండి. బావా అవసరం లేదు ఇంతకన్నా క్లారిటీ ఇది డ్రా నువ్వు వెళ్ళేసి వీడియో చూశారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఇప్పుడు వచ్చిన పర్సన్ మా బావ అండి. మా బావ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, సముద్రం వైపు తిరిగి. మా నాన్న పిలుస్తున్నాడు అనుకుంటా. చాలా ఎంజాయ్ చేశాను ఈ రోజుని. మా అమ్మ వచ్చింది, కవర్ తీసుకొని వచ్చిందనమాట. అయ్యో, ఈ వాటర్ ఫ్లోటింగ్కి ఆ కవర్ తడుస్తుంది అనమాట. మా నాన్న కవర్ జాగ్రత్త అని అంటాడు. మా చిన్న చెల్లి పెద్ద చెల్లి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బావ వీడియో తీయటానికని వెళ్ళాడు, మరి మా నాన్న పంపిస్తాడేమో. బట్ మా అమ్మ అయితే భయపడుతుంది, చాలా దూరంగా ఉండి చూస్తుంది. మా శిరీష పేర్లు చెప్పలేదు కదా. మా పెద్ద చెల్లి పేరు శిరీష, మా చిన్న చెల్లి పేరు మనీష, మా అమ్మగారి పేరు నాగమణి అనమాట. ఆ వీడియో మధ్యలో మీకు చెబుతాను అన్నాను కదా, అసలుకి వైజాగ్ ఎందుకు వచ్చారు ఏంటని. నేను వైజాగ్లో జాబ్ చేస్తున్నాను. నన్ను చూడటానికని వచ్చారు. సో అలా వచ్చినప్పుడు బీచ్కి తీసుకొని వచ్చాను అనమాట, వైజాగ్ ఆర్కే బీచ్కి. ఇప్పుడు కవర్ పట్టుకొని వచ్చిన పర్సన్ మా నాన్నగారు. మా నాన్న తను బీచ్లో తడవడు, మమ్మల్ని తడవనేయకుండా చాలా దూరంగా ఉంచుతుండు. యాక్చువల్లీ మేము అదే ఆ ఫ్లోటింగ్కి ఏమన్నా మమ్మల్ని తడవనివ్వట్లేదు, కానీ బట్ నేనే వాళ్ళని ఫోర్స్ఫుల్గా రాండి మమ్మీ, ఎంతసేపు నా వాయిస్ వింటారులే, చిన్న సాంగ్ వినండి, మీకోసమే వేస్తాను. మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం, చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం, నా చెవులను మూస్తే